अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। నిన్న మనం ఎక్కడి దాకా చెప్పుకున్నామంటే ప్రత్యేగాత్మ చైతన్యం బల్బు వలె స్వయం ప్రకాశం, గదిలో పడ్డ బల్బు, అది గుర్తుపెట్టుకోండి. ప్రత్యేగాత్మ చైతన్యం స్వయం ప్రకాశం, అటువంటిది మన లోపల ఒక ప్రకాశం ఉంది, దాని పేరు ప్రత్యేగాత్మ. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే పరమాత్మలో నుంచే వచ్చింది. బల్బులోకి కరెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఉన్నప్పుడు దానికి కాంతి ఆకారం లేదు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఆకారం వచ్చింది కదా. ఆ ఆకారం వచ్చింది, అది వెలగగానే దాని తాలూకు విభూతి మిగిలిన గదంతా వ్యాపించింది. ప్రత్యేగాత్మ చైతన్యం మనకి ప్రపంచమంతా వ్యాపించింది. ఆ వ్యాపించింది ఎలా ఉంటుందంటే మీకు మామూలుగా కనపడేది వేరు, ఇప్పుడు నేను చెప్పబోయేది వేరు. చాలా సూక్ష్మంగా దర్శిస్తేనే అర్థమవుతుంది, అర్థం కావడానికి ముందు. ఎందుకంటే గదిలో చీకటి ఆవరించింది. బాగా వినండి, నిన్న చెప్పింది కానీ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఇంకా కాస్త కొత్త వెలుగు వస్తుంది, జాగ్రత్తగా వింటే. గదిలో చీకటి ఆవరించింది. ఆ చీకటి సోఫాని కుర్చీని కూడా ఆవరించే ఉంది. అంటే సోఫా కుర్చీ గదిలో ఉన్నాయి కానీ కనపడవు. ఎందుకు కనపడవు? ఆ చీకటి వాటిని మింగేసింది. కాసేపు అట్లా అర్థం చేసుకోండి. చీకటి మింగేసింది. నేను లైట్ వేయగానే లైట్ వెలిగింది, వెలగగానే దాని తాలూకు విభూతి నా గది నిండా వ్యాపించింది కదా. నా గది నిండా వ్యాపించింది. ఎంత మేర చీకటి ఉందో అంత మేర ఈ కాంతి ఆ చీకటిని మింగేసింది. ఒప్పుకుంటున్నారు కదా? ఒప్పుకోవాలి. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే కాంతిలో నేను సోఫాని చూశాను, కాంతిలో నేను కుర్చీని చూశాను అంటున్నారు మీరు. మేమేమంటాం అంటే అద్వైతులు ఏమంటారంటే, మేము అన్నప్పుడు ఎప్పుడు అద్వైతులు అనుకోండి, మీరు అన్నప్పుడల్లా ఎప్పుడు స్టూడెంట్ అనుకోండి కదా. స్టూడెంట్కి తెలియదు, లెక్చరర్కి తెలుసు. అందుకని లెక్చరర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లా ఉంటుంది. లైట్ వేయగానే సోఫా కనిపించింది, కుర్చీ కనిపించింది. మీకేం కనిపించింది? ఆకారమైన వస్తువు కనిపించింది కదా. దాని తాలూకు కాంతి అద్దంలో పడి మరొక బల్బు కూడా కనిపించింది మీకు. మరొక బల్బు కనిపించింది. ఆ మరొక బల్బు పేరు జ్ఞానం కదా. మీ ప్రత్యక్ వేయగానే ఒక బల్బు వెలిగిందే, అది ప్రత్యక్, అది ప్రజ్ఞ. అంటే మీ లోపల ప్రజ్ఞ ఉంది. ఆ ప్రజ్ఞ ఉంది, జ్ఞానం కూడా ఉంది. అంటే ప్రజ్ఞ లేకపోతే జ్ఞానం లేదు. జ్ఞానం డిపెండ్ అయి ఉంది ఎవరి మీద?
ప్రజ్ఞ మీద. అందుకని అది మర్చిపోవాకండి. జ్ఞానానికి స్వంతగా శక్తి లేదు, జ్ఞానానికి లిమిటెడ్ పవర్స్ ఉన్నాయి కదా. మీరేమంటారంటే మేము సోఫాను చూసాము, లైట్ వేయగానే ఆ గదిలో వస్తువులు నాకు కనిపించాయి అంటే మీకు సాకార దృష్టి ఉంది, మీకు వస్తువులు కనపడతాయి. మాకు నిరాకార దృష్టి ఉంది, మాకు వస్తువులు నిరాకారంగా కనపడతాయి. ఎట్లా కనపడతాయి అంటే ఆ విభూతి, నా విభూతి గదంతా వ్యాపించి సోఫాని కూడా వ్యాపించింది, అవునా కాదా? అది సోఫా మేర అంతవరకు వెళ్ళి, విభూతి సోఫా వరకు వెళ్ళి, ఆ కాంతి కిరణాలు సోఫా వరకు వెళ్ళి సోఫా అడ్డగించడం వల్ల ఆగిపోయినాయి. ఆగిపోయి మళ్ళీ ఎక్కడికి వచ్చినాయి? సోఫా లోపలికి కూడా వచ్చినాయి. ఇప్పుడు నా విభూతి సోఫా ఆకారం పొందింది, అర్థమైందా? నా విభూతి ఏం చేసింది? సోఫా ఆకారం పొందింది. నేను నా విభూతిని, సోఫా ఆకారం పొందిన నా విభూతిని చూస్తున్నా, మీరు ఆ కాంతిలో సోఫాను చూస్తున్నారు. అర్థమైందా? కాలే, అర్థం కాలే, అంత తొందరగా కాదు. మరి వినండి, రా చెప్తాను. వేదాంత పంచదశిలో పరమాత్మ అది విద్యారణ్యులు ఏం చెప్పారంటే, ఒక వస్తువుని నువ్వు చూస్తున్నావంటే, ఒక కుండను నువ్వు చూసావంటే కుండలో ఆకాశము, ఆకాశంలో కుండ నువ్వు చూడాలి. కుండలో ఆకాశాన్ని చూస్తావు, నువ్వు చూసి ఏమంటావంటే కుండ షేప్ని గుర్తిస్తావు. కుండలో ఆకాశం ఉండకపోతే కుండ షేప్ నీకు కనపడదు. కుండ తయారు కాగానే ఏమైంది? కుండ ఆకారం వచ్చింది. నువ్వేం చూస్తున్నావు? ఆకారాన్ని చూస్తున్నావు. నేనేం చూస్తున్నానంటే ఒక ఆకాశం ఉంది, ఆకాశంలో కుండ ఉంది, కుండ లోపల ఆకాశం ఉంది. ఆకాశం మొత్తం ఉంది, ఆకాశం కాకుండా ఒక కుండ అడ్డుపడి నాకు కనపడుతోంది. ఇప్పుడు అర్థమైందా? ఏమ్మా, ఇంకా మీ అనుభవంలోకి లాక్కొస్తున్నా దాన్ని. మీ అనుభవం అయితే మీరు ఒప్పుకుంటారు కదా. ఇప్పుడు మీ అనుభవంలో సోఫా కనిపిస్తుంది, నా అనుభవంలో లైట్ కనిపిస్తుంది, వెలుతురు కనిపిస్తుంది. వెలుతురు ఎలా కనిపిస్తుంది? సోఫా వరకు వెళ్ళి, ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి. ఆకాశంలో కుండ పెట్టాను, ఆకాశం కుండ అంచు వరకు వచ్చింది కదా. ఈ కుండ అడ్డుపడింది, కుండ లోపల ఆకాశం ఉంది, కుండ బయట ఆకాశం ఉంది, కుండే అడ్డు కదా. ఈ కుండ లేకుండా ఉంటే ఈ ఆకాశం ఒకటే. కాబట్టి ఆకాశంలో ఇక్కడ ఆకాశం ఉంది, ఇక్కడ ఆకాశం ఉంది. ఈ ఆకాశంలో కుండ ఉంది అంట నేను. మీరేమంటారు? బయట ఆకాశం ఉంది, లోపల ఆకాశం ఉంది. మీకు బయట లోపల అని రెండు వస్తాయి, నాకు ఒకటే వస్తుంది. ఏందండి మీరు చెప్తే మేము వినాలా? మాకు అనుభవం అయితే కదా, మాకు కుండే కనపడుతోంది, మాకు సోఫాయే కనపడుతోంది, మాకు కుర్చీయే కనపడుతోంది. మీరు కుర్చీ కనపడటం లేదు, లైట్ కనపడుతోంది, లైట్లో సోఫా కనపడింది అంటున్నారు. కానీ సోఫా లోపల కూడా లైటే ఉంది. సోఫా విడిగా ఉండి ఆ కాంతి సోఫాలో నువ్వు కూర్చుండే ప్లేస్లో కూడా పడకపోతే నువ్వు అన్నట్టుగా నిజమేరా సోఫాయే ఉంది అని నేను అనాలి, ఒప్పుకోవాలి. కానీ నా లైట్ ఎక్కడుంది? సోఫా అంతటా ఉంది, సోఫా కింద కూడా ఉంది. ఒకవేళ అడ్డం ఉంటే సోఫా అడ్డం వచ్చి కింద నాకు చీకటి కనపడుతోందేమో. సోఫా అంతా నాకు కాంతుంది కదా. ఏమో అండి, మీరు చెప్పే లాజిక్ మాకు అర్థం కాలే. మీకు అర్థం కాక్కర్లే, మీకు అర్థమయ్యే భాషలో చెబుతా. ఎందుకంటే మీకు అర్థం కావాలి కదా ప్రతిదీ. మీకు అందరికీ కళ వచ్చింది కదా. కళ అందరికి వచ్చిందా రాలేదా? కళ వచ్చినప్పుడు వెలుతురు ఉందా, చీకటి ఉందా? లేదు, చీకటే ఉంది. ఎట్లా ఉంది అంటే మన టీవీలో స్క్రీన్ ఎట్లుంటుంది? మన ఫోన్లో స్క్రీన్ నల్లగా ఉంటుంది. ఎప్పుడు ఆ స్క్రీన్ లైట్ వస్తుంది?
నువ్వు ఆన్ చేస్తే లైట్ వస్తుంది కదా, అప్పుడు వెలుతురుగా కనపడుతుంది. అంతకుముందు చీకటిగా నల్లగా ఉన్న స్క్రీన్ మీదనే నీకు బొమ్మలు వస్తాయి. ముందే తెల్లగా ఎందుకు పెట్టలేవాడు కదా, ముందే తెల్లగా పెట్టచ్చు కదా, పెట్టడు. ఎందుకని? నువ్వు లైట్ వేస్తే వెలగాల్సింది నల్లగా ఉన్నదే తెల్లగా అవుతుంది. ముందే తెల్లగా ఉంటే నువ్వు లైట్ వేస్తే ఏం కావాలి? అర్థమైందా? ముందే తెల్లగా ఉంటే స్క్రీన్ తెల్లగా ఉందనుకో, నువ్వు లైట్ వేసాక ఇంకేం కావాలి? ఏం లేదు. అందుకని టీవీ స్క్రీను నల్లగానే ఉంటుంది, నీ ఫోన్ స్క్రీను నల్లగానే ఉంటుంది. నువ్వు ఆన్ చేస్తే అది తెల్లగా మారుతుంది. అంతవరకు అర్థమైంది కదా. మన కళ కూడా నల్లగా ఉంటుంది. ఎవరికైనా కళ మరి నిద్రపోయినాం కదరా, చీకట్లోనే కలం కంటున్నా. ఒకసారి కళ గుర్తు చేసుకోండి. మీ కళ గురించి చాలా చెప్పాను. ఒకసారి గుర్తు చేసుకోండి మీ కళని. ఎట్లా ఉంది మీ కళ కదా? ఒక చీకట్లో కొద్దిగా వెలుతురు. ఆ కొద్దిగా వెలుతురు ఏమిటంటే నీ జ్ఞానం వెలుతురు, నీ ప్రజ్ఞ వెలుతురు కాదు. ఎందుకని? ప్రజ్ఞ ప్రత్యేగాత్మది. జాగ్రత్త స్వప్న సుషుప్తులనే 3 అవస్థలు నీ నాదివి, నీ నేనువి కాదు. ఎందుకంటే నేనెప్పుడూ నిద్రపోలేదు, నేనెప్పుడూ మెలుగుతూ ఉండలేదు, నేనెప్పుడూ కలగంటలేదు. కలగనే 3 అవస్థలు ఎవరివి? నాదివి. నాదంటే నేను పైన వేసుకున్న వేషానివి. ఈ వేషాన్ని నాకు కళ వచ్చింది కదా. నా కళలో చూడండి, దొంగవాడు నేనే. ఆ దొంగవాడు నన్ను తరుముతుంటే పరిగెత్తుతున్న వాడిని నేనే. దొంగవాడు ఇంకోటి రాలే కదా. నేను మెడ నిండా సొమ్ములు పెట్టుకుని ఎక్కడికో నడిచిపోతున్నా. అది చీకటి, అక్కడ చీకటిగానే ఉంది. కళ చీకటిలోనే వస్తుంది. ఒక దొంగవాడు నా వెంటబడి పరిగెత్తుతున్నాడు. ఈ మొత్తం కలిసి ఒక స్క్రీన్ మీద ఉంది. దొంగవాడు విడిగా లేడు, పరిగెత్తుతున్నవాడు విడిగా లేడు. పరిగెత్తుతున్న వాడికి భయము, దొంగవాడికేమో ఎట్లయినా వాడిని పట్టుకుని ఆ బంగారాన్ని కాజేద్దామని కోరిక. ఈ రెండిట్లో ఉన్నది నేనేనా, ఇంకోడెవడన్నా వచ్చాడా? ఆ రెండిట్లో ఎవరున్నారు? నేనే ఉన్నా. నేనే ఎట్లా కనపడుతున్నానంటే ఒక పరిగెత్తే నేనుగా, ఒక దొంగవాడి రూపంలో నేనుగా. చూడండి, విభిన్నమైన 2 వేషాలు నేను వేసుకోగలను. పరిగెత్తుతున్న నన్ను నేనే చూస్తున్నా. కానీ నేనే చూస్తున్నాను, పరిగెత్తుతున్నది నేనే అంటున్నాను. పరిగెత్తుతున్నవాడెవడు? నేను కదా. ఏ నేను? ఈ నేను కాదు. అంటే ఇప్పుడు నేను ఎన్నైనానో చూడండి. చూసే నేను, పరిగెత్తుతున్న నేను. చూసే నేనుకు నాకు దేహం లేదు, నేను ప్రత్యేగాత్మగా ఉన్నా. మన గదిలో వెలుగుతున్న బల్బులాగా. పరిగెత్తుతున్న నేను ఒకడిని. మీ కళ గుర్తు చేసుకోండి. ఆ పరిగెత్తుతున్న నేను ఈ నేను లాంటి వాసన. ఈ నేను మంచం మీద పడుకుంది. పరిగెత్తుతున్న నేను నా ఆభాస. అవునా కదా? ఆభాసే కదా. మరి నన్ను తరుముతున్న దొంగవాడు నా ఆభాసే. అంటే నా ఆభాస పరిగెత్తే నేను అయింది, దొంగవాడుగా అయింది. ఎట్లా అయింది అంటే మొత్తం నిరాకారం, అందులో పరిగెత్తుతున్న ఆకారం నా సంకల్పమే కదా. వాడు దొంగవాడు నా సంకల్పమే. దూరంగా నాకు ఒక పోలీస్ కనపడ్డాడు కదా. ఇప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది. ఎందుకని? ఈ పోలీస్ వాడు ఈ దొంగవాడిని పట్టుకొని నన్ను కాపాడతాడు. పోలీస్ వాడు నేనే, నా ఆభాసే.
కదా. దొంగవాణ్ణి నేనే, పరిగెత్తుతున్నవాణ్ణి నేనే, పోలీసు వాణ్ణి నేనే. నేనే 3 రకాలైన రూపాలు పొంది నేనే నిరాకారంగా కూడా ఉన్నానా లేదా? మరి ఇక్కడ విడివిడిగా వేరే వేరే ఉన్నారంటున్నావేమిటి? ఒక నేను, ఒక జగత్తు. నేను ముగ్గురిని చూపించా కదా. ఒక జీవుడు, చూడండి, ఒక జీవుడు, ఒక జగత్తు. నన్ను బాధిస్తున్నది ఎవరు? జగత్తు. నడుస్తున్న నేను జీవుణ్ణి. నన్ను బాధిస్తున్నది జగత్తు. ఈ జగత్తు వల్లే మనకు కష్టాలు వస్తున్నాయి. ఒకడికి మొగుడు వల్ల కష్టం, ఒకడికి అత్త వల్ల కష్టం, ఒకడికి భార్య వల్ల కష్టం కదా, ఒకడికి పక్కింటి వాడి వల్ల కష్టం, ఒకడికి అప్పుల వాడి వల్ల కష్టం. మీరు ఏమన్నా పెట్టుకోండిరా, మీ ఇష్టం. వీళ్ళందరూ ఎవరు అంటే జగత్తులో ఉన్న మనుషులు. అర్థమవుతున్నదా అమ్మా? జగత్తులో ఉన్న మనుషులు. నా కలలో పోలీసు వాడెవడు? ఈశ్వరుడు. ఇక్కడ పోలీసు వాడిని ఎందుకు పెట్టానంటే, మనకి ఏదన్నా కష్టం వస్తే మనకి పోలీసు వాడేవాడు? దేవుడు. ఇమ్మీడియట్గా ఎవరిని అడుగుతాం? ఓ దేవుడా, ఎట్లయినా నాకు ఈ కష్టం తీర్చరా. వాడు ప్రత్యక్షమైతే, అంటే పోలీసు వాడు ముందు కనపడడు. ముందు కనపడితే నేను పరిగెత్తక్కర్లే కదా. ఇప్పుడు 3 ఉన్నారా? ఒక్కడే ఉండి 3 వేషాలు వేశాడా? ఏకహ అనేకో అహమస్మి అంటే నీకు బాధ ఎందుకే? ఇప్పుడు అర్థమైందా? ఒకడే, ఒక పరమాత్మే అనేకమైనాడు. అనేకమైనాడా అంటే అవలేదు. మరి ఎట్లా అయినాడు? నిన్ననే మీకు చెప్పాను. సంకల్పమాత్రం చేత పంచభూతాలతో తయారు చేసుకుంటేనే నాకు వస్తువు కనపడుతుంది, లేకపోతే ఆభాసే. ఎందుకంటే నేను కూర్చున్న నేను 10 స్టోరీడ్ బిల్డింగ్ కట్టేశాను కదా. ఆ బిల్డింగ్ ఎలా కట్టావో అది కూడా ఆభాసే కదా. అంటే కట్టిన వాడివి నువ్వే, కట్టబడిన బిల్డింగ్ నువ్వే కదా, దానికి ఉపయోగించిన మెటీరియల్ నువ్వే, ఆకారం కూడా నీదే. సృష్టించిన ఆకారం నీదే కదా. బిల్డింగ్ ఆకారాన్ని నువ్వు పొందావు కదా. ఇప్పుడు మీకు గదిలో కనపడిన సోఫా మీ విభూతి ఆ ఆకారం పొందింది. మీ విభూతి సోఫా ఆకారం పొందింది. అయితే మరి నాకు సోఫా కనిపిస్తోంది కదండి, మీకొక్కళ్ళకి కనపడకుండా నాకు కూడా కనపడుతోంది అంటే, ఆ సోఫా తయారు చేసిన వాడి మనస్సులో సోఫా ఎట్లా ఉండాలని అనుకున్నాడో వాడు అనుకున్నాడు. వాడు అనుకున్నప్పుడు నువ్వు అనుకున్నది ఒకటే. అర్థమవుతుందా అమ్మా? వాడు అనుకున్నది నువ్వు అనుకున్నది ఒకటే. ఆ ఒకటిని వాడు ఈ పంచభూతాల వస్తువుల మీద పెట్టాడు. అందువల్ల నీకు సోఫాగా కనబడుతోంది, నాకు సోఫాగా కనబడుతోంది. కానీ నిజంగా అక్కడ ఉన్నది సోఫా కాదు. ఏముంది అక్కడ? వాడి మనస్సులో వాడు సంకల్పించిన సోఫా రూపం. ఇప్పుడు అర్థమైందా? కాలేదా కదా. దానికి ఏమన్నా వస్తువు కావాలా? పరమాత్మ ఏకహ అనేకో అహమస్మి అనుకుంటే నీవు ఒక్కడివి, నాకేం సృష్టించే శక్తి లేదు, ఏమీ లేదు, నేను చాలా కించిజ్ఞుణ్ణి అంటున్న నువ్వే రకరకాల కళలు సృష్టించి, కళలో రకరకాల మనుషుల్ని సృష్టించి, ఒకళ్ళని కాదు. ఇప్పుడు నీవు అనేకో అహమస్మి కదా, నేను అనేకం అవ్వాలి. అయినప్పుడు నాకేం కావాలి? రకరకాల ఎక్స్పీరియన్సెస్ నాకు కావాలి. ఇప్పుడు నేను పరిగెత్తుతున్న నేను బంగారాన్ని దాచుకోవాలి అన్న అనుభవాన్ని ఇప్పుడు పొందుతున్నా. ఎప్పుడు? నేను పరిగెత్తుతున్న సమయంలో. ఎందుకు పరిగెత్తాను నేను? నా బంగారం వాడు ఎత్తుకుపోతాడు, ఈ బంగారాన్ని నేను దాచుకోవాలి అని నేను అనుకుంటున్నా. దొంగవాడు ఏమనుకుంటున్నాడు? ఆ బంగారాన్ని కాజేయాలి అనుకుంటున్నాడు. ఆ అనుభవం వాడికి, ఈ అనుభవం నాకు. పోలీసు వాడిని చూడగానే అమ్మో వీడు నన్ను కాపాడుతాడు, నా బంగారం ఇంకా పోదు అన్న ధైర్యం అనుభవం కూడా నాకే.
నన్ను కాపాడాలని కనిపించిన పోలీసు వాడు కూడా నేనే. హిమాలయన్ నేనే, పసిఫిక్ నేనే అని విభూతి యోగంలో కృష్ణ పరమాత్మ చెప్తే ఎంతమందికి అర్థమైంది? ఆయనే విభూతి అయినాడా అంటే ఆయన హిమాలయం అయినాడా? ఆయన గంగానది అయినాడా? ఆయన మరీచి అయినాడా? గ్రహాల్లో నక్షత్రాన్ని నేనే, సూర్యుడిని నేనే, రవి రంసుమాన్ అంటాడు. ఆ విభూతి యోగం అంతా చదువుకోండి. అంటే ఆయన అవన్నీ అయినాడా? అవ్వలే. నీ కల్లో నువ్వు అది అయినావా? మరి అవ్వకుండా నీకు వాడిని ఎట్లా చూసావురా? అది నీ సంకల్పం. అట్లా ఆయన సంకల్పంతో ఈ ప్రపంచం అంతా తయారైందంటే ఇందులో నా కల్లో కనిపించిన దొంగవాడు కదా, నాకు బంగారం రాకుండా ఆ పోలీసు వాడిని ఎందుకు అడ్డం కనిపించావు అని నా మీదే యుద్ధానికి వస్తే నేను లేచిన తర్వాత, నేను నిద్ర లేచిన తర్వాత ఆ బంగారం అంతా ఆమె ఒంటరిగా దొరికింది, ఎట్లా గొంతు బిసికన్నా చంపేసి అదంతా నేను కాజేద్దాం అనుకున్నాను. నువ్వు మధ్యలో పోలీసు వాడిని పంపించి ఎందుకు ఆ బంగారం అంతా నాకు రాకుండా చేశావని ఆ దొంగవాడు నా మీదకి యుద్ధానికి వస్తే ఇప్పుడు నేనేం సమాధానం చెప్తా చెప్పండి? ఒరే, ఆ దొంగవాడు అబద్ధమే, నువ్వు అబద్ధమే, ఆ పోలీసు వాడు అబద్ధమే, ఇదంతా మిథ్యరా, జగన్మిథ్య. అది ప్రపంచమంతా పరమాత్మ ఎట్లా తయారు చేసుకున్నాడంటే నేను అనేక విధాలుగా అయితే అవలే ఆయన అయితే. ఇప్పుడు నీ కళను, ఇది బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, నీ కళను కదా నీవు సృష్టించిన కళ, నువ్వే కళ అయినావు కదా. ఏమైనావు? కళలో నాకు కనపడినవన్నీ కూడా నా జ్ఞేయం. ఏమంటాం దాన్ని? జ్ఞేయం అంటాం. కళను చూస్తున్న నేను జ్ఞానం కదా. జ్ఞానం జ్ఞేయం రెండు వేరే ఉన్నాయా? జ్ఞానమే జ్ఞేయం అయిందా కదా? జ్ఞానమే జ్ఞేయం అయింది. ఎట్లా అయింది అంటే నా జ్ఞానం, ఈ మైక్ తయారు చేశాడు ఒకడు, వాడి జ్ఞానంతో ఇలాంటి షేప్ ఉంటే మైక్ నా సౌండ్ని అక్కడి దాకా పంపించవచ్చు అని వాడు ఏదో ఊహించుకున్నాడు, వాడు సంకల్పించాడు కదా. వాడు సంకల్పించి ఏం చేసి, వాడి సంకల్పం వరకు దీనికి రూపం లేదు. వాడు తన సంకల్పాన్ని వాడే ఇన్వెంట్ చేశాడని అంటాం. ఇన్వెన్షన్ అంటే అది. వాడు ఇన్వెంట్ చేస్తున్నాడు. ఆ ఇన్వెన్షన్ని ఈ బాడీ, ఇది పంచభూతాలతో ఉన్న వస్తువు మీద వాడు పెట్టాడు. అదే ఫార్ములాని వీడు తయారు చేస్తే వీడికి కూడా వస్తుంది, వీడు చేస్తే వీడికి కూడా వస్తుంది. ఆ తయారు చేసిన వాడెవడో వాడి జ్ఞానం ఇది జ్ఞేయం. ఇది కాదు జ్ఞేయం, అది కనపడుతోంది. కానీ దీంట్లో ఈ మైకు తయారైనటువంటి భావం ఏది ఉందో అది జ్ఞేయం. జ్ఞేయం విడిగా ఉందా? లేదు. ఏమైంది? ఇప్పుడు ఈ ప్రపంచంలో మైకుకి మీకు చెప్పాను కదా, మీ కళలో జ్ఞానానికి మెటీరియల్ అక్కర్లేదు. ఎందుకు మెటీరియల్ అక్కర్లేదు? మెటీరియల్ కావాలి అంటే మెటీరియల్తో తయారైతే అందరికీ కనపడుతుంది, లేకపోతే నీకే కనపడుతుంది. నీ కళ నాకు కనపడదు, నీ కళ నీకు కనపడుతుంది. నీ కళలో అనేకమైన వస్తువులు. ఇప్పుడు భగవంతుడు ఎట్లా ఏకహ అనేకో అహమస్మి అనుకున్నాడో, నేనే చాలా అవ్వాలి అని అనుకున్నాడో, నువ్వు కూడా నీ కళలో చాలా అవ్వాలనుకున్నావు. అనుకున్నావా? నీకు రాత్రంతా కళ వస్తుందా? రాదు. ఎప్పుడో ఒకప్పుడు కళ వస్తుంది. ఎప్పుడో కళలో నువ్వు ఎవరినో సృష్టిస్తావు, వాళ్ళని మళ్ళీ నీ లోపల లయం చేసుకుంటావు. ఒక పరి జగములు వెలినిడి, ఒక పరి లోపలికి గొలుసు. ఆ కళను బయటకు పెడితే నువ్వేమి ఎక్స్పాండ్ అవ్వవు, కళను మింగేస్తే నువ్వేమి సంకుచించుకోవు. పరమాత్మ ఘనం అలాగే. మంచం మీద పడుకున్న నేను ఎన్ని కళలు కన్నా, నేను 5 అడుగుల 3 అంగుళాలే ఉంటా, నేను 80 కేజీల బరువే ఉంటా. 4 కళలు కంటే అమ్మో నాలో నుంచి
బాగా అర్థం చేసుకోండి, పరమాత్మ ఇదే. నువ్వెట్లా మారవో పరమాత్మ అట్లా ఖర్చు కాడు. మరి ఎవరు ఖర్చు అవుతారండి? ఎవరు ఖర్చు అవుతారు? ఒక పరమాత్మ ఖర్చు కాడట. ఎందుకంటే నువ్వు కలగంటే నువ్వు ఎన్ని కళ్ళల కంటే ఏమైనా తగ్గిపోతున్నావా? ఒక్క క్యాలరీ కూడా తగ్గవు కదా. ఇంకా కావాలంటే 4 పెరుగుతావు. సంతోషమైన కలగన్నావంటే ఇంకా కొంచెం పెరుగుతావు. కాదు, అసలు పెరగడు తరగడు. ప్రజ్ఞాన ఘనం అలాగే ఉంటుంది. మంచం మీద పడుకున్న నువ్వు అలాగే ఉంటావు, నువ్వేం మారవు. వీడు కలగంటున్నాడు, కళలో అనేక రూపాలు వస్తున్నాయి. ఆ కళను నువ్వు పేపర్ మీద పెట్టావనుకో, నీ కళని ఒక పేపర్ మీద పెట్టావు, దాన్ని ఏమంటారంటే ప్రతిబింబం అంటారు. అదే చిత్రం. చిత్రం అంటే ఒకటి ఊహ. వాడి ఊహ ఏమిటి? కొండలు ఉండాలి, కొండల వెనక ఆ ఊహకు కూడా కారణం ఎవరు? మళ్ళీ ప్రకృతే. అది చూసేవాడు ఊహిస్తున్నాడు, లేకపోతే ఊహించలేడు. ఇప్పుడు రండి, మీరు ప్రత్యేక అనేటువంటి ఒక బల్బువి, గదిలో వెలుగుతున్న బల్బు. గదిలో వెలుగుతున్న బల్బుకి కర్తృత్వం లేదు. నేను గాంగా ఇవన్నీ చూపిస్తున్నానని లేదు కదా. ఆ వెలుగులో నువ్వు చూసావు. జాగ్రత్తగా, ఇక్కడ కూడా ఇంకొక ట్విస్ట్ ఉంది, జాగ్రత్తగా వినండి. సోఫా నేను ఉన్నాను అని నీకు చెప్పిందా? కుర్చీ చెప్పిందా? పోనీ బల్బు నేను చూపిస్తున్నా, ఆ సోఫాని చూడు అని బల్బు చెప్పిందా? మరి ఎప్పుడు కనిపించింది నీకు అది సోఫా? నువ్వు చూస్తే కనిపించింది. నువ్వెందుకు చూసావు నన్ను? నువ్వు సోఫాగా చూస్తే అంటే మళ్ళీ జాగ్రత్తగా వినండి. సోఫా తయారు చేసిన వాడు ఏ ఆకారంగా ఉన్నదాన్ని సోఫా అనుకుంటారో అని కదా వాడు చేశాడు. నువ్వు ఆ థాట్లోకి వెళ్ళి కదా దాన్ని చూసావు. లేకపోతే నీకు అది కుర్చీగా కనిపించిందా? అది మంచంగా కనిపించిందా? ఇది బాగలేదు అంటున్నావు కదా. నిన్న మన వాడికి మంచాలు వస్తే అమ్మాయి ఇవి బాగలేవు అంటున్నాడు. ఎందుకని? వీడి మనస్సులో ఏదైతే ఉందో, వీడు ఏది ఎక్స్పెక్ట్ చేశాడు, నీకు అర్థం కావడానికి చెబుతున్నారా? ఏది ఎక్స్పెక్ట్ చేశాడో అట్లా రాలేదు అది. ఆ తయారు చేసిన వాడు, బంగారం కూడా అంతే కదమ్మా. మనము కంసల వాడికి నాకు ఇట్లా చెయ్యమని చెప్తాము, వాడు చేసి తీసుకొస్తాడు. అంటే నువ్వు ఏది కావాలనుకున్నావో అది అక్కడ రాలేదు. ఇది నాకు నచ్చలేదు, నేను చెప్పింది ఇది కాదు, నాకు అక్కర్లేదు పో అంటాడు. అయితే నువ్వు మళ్ళీ చెప్పమంటాడు. మళ్ళీ చెప్పినప్పుడు మళ్ళీలాగా చేసిస్తాడు. ఎందుకు వాడు తప్పు చేశాడు? నీకే ఆలోచన ఉందో ఆ ఆలోచనని నువ్వు వాడికి సరిగ్గా చెప్పలేకపోయినావు. అర్థమైందా? నువ్వు బల్బు జాగ్రత్తగా వినండి. బల్బ్ అంటే, బల్బ్ ఎందుకు అంటున్నాను అంటే, బల్బ్ అయితేనే ఆ కరెంటును అట్లా వెలిగించే శక్తి బల్బుకు ఉంది. ఇది ఉపాధి ధర్మం. అట్లా నీ శరీరం ఒక ఉపాధి. ఈ ఉపాధి మాత్రమే పరమాత్మలో చైతన్యాన్ని తీసుకుని, అది వెలుగు కాదు. చాలామంది ఏమంటారంటే, మాకు జ్యోతి దర్శనం అయిపోయిందండి, మేము జ్యోతిని చూసేసామండి. జ్యోతిని చూడటానికి అరుణాచలం వెళ్ళి ఆ ఆర్టిఫిషియల్ జ్యోతిని చూసిరా. నిజంగా జ్యోతి కాదు, పరమాత్మ చైతన్య శక్తి. అది జ్యోతి కాదు. అది మీకు ఇప్పుడే చూపిస్తా. మీరొక్కసారి కళ్ళు తెరిచినా పర్వాలే, మూసుకున్నా పర్వాలే, మీ లోపలికి చూసి మీ పొట్టని, మీ పేగులని, మీ గుండెని ఒక్కసారి చూడండి. అది ట్యూబ్ లైటా? అది టార్చ్ లైటా? పోనీ మన సెల్ ఫోన్ లైటా? ఏ కాంతిలో చూశారు? మీ కాంతిలో మీరు చూశారు. దాన్ని స్వయం జ్యోతి. జ్యోతి స్వయం జ్యోతి. అక్కడ కళ్ళు కావాలా కదా? మీ శరీరంలో లోపల ఉన్న అవయవాలని ఒక్కసారి మీరు చూడండి.
నీ శరీరంలో గుండె ఉందా? ఊపిరితిత్తులు ఉన్నాయా? ఉన్నాయి. ఎక్స్రే తీయక్కర్లే, వాడు ఎక్స్రే తీస్తున్నాడు. నీ దగ్గర ఎక్స్రే ఉంది. ఇప్పుడు చూసావా లేదా? ఏ కాంతిలో చూసావు? నీ కాంతి. మరి ఆ కాంతి కాకుండా నాకు జ్యోతి కనిపించింది, నాకు లైట్ కనిపించింది, నాకు దీపం కనిపించింది. అమ్మో ఎంత కాంతి అంటారు ఆ దీపం, ఎంత కాంతి నువ్వు చెప్పలేవు. అది అసలు జ్యోతి కాదు, అది వెలుతురు కాదు, నీకు కనిపిస్తుంది. ఇప్పుడు మీ అందరినీ నేను చూస్తున్నానంటే మీరందరు నాకు కనిపిస్తున్నారా? నేను కూడా మీకు కనిపిస్తున్నానా? నాకేం కనిపిస్తోంది అంటే మీరు ఏ థాట్తో తయారై ఆ శరీరాన్ని చేసుకున్నారో, ఒక ఆలోచనతో కదా మీరు శరీరం చేసుకుని నేను మాధురి కావాలి, నేను ఉమ కావాలి, నేను కాత్యాయని కావాలి. వాళ్ళు ఏదో ఆలోచించుకుని ఆ రూపం తెచ్చుకున్నారు. మీ కళలో నేను దొంగవాణ్ణి కావాలి, నేను పోలీసు వాడిని కావాలి అన్నట్టు కదా. అది పరమాత్మ వాడి కళ ఇది అనుకోండి. వాడి కళలో ఈ రూపాలన్నీ వచ్చినాయి. ఈ రూపాలు అంటే మీరు కుండలు చూస్తున్నారు, నేను కుండ చూడలే. అక్కడ ఖాళీ నా జ్ఞానం ఏం చేస్తోందంటే గీతకి కాత్యాయనికి మధ్యలో ఉన్న ఖాళీని చూస్తుంది. అక్కడ నేనే ఉన్నా, అక్కడ లైట్ లేకపోయినా నేను చూడగలను. ఆ కాత్యాయనికి పుష్పకి మధ్యలో ఉన్న ఖాళీని నేనే చూస్తా, కాత్యాయని లోపల ఉన్న ఖాళీని కూడా నేనే చూస్తా. అంటే కుండ బయటి ఖాళీని, కుండ లోపలి ఖాళీని చూస్తే నాకు కుండ మాత్రం అడ్డం కనపడుతుంది. అడ్డమైన కుండ కాత్యాయని. ఇప్పుడు అర్థమైందా కదా? మీరేం చూస్తారు? ఈ పక్క ఖాళీలు చూడకుండా. అది ఇప్పుడు అర్థమైందా? ప్రపంచం మీకు కనపడదు. దృష్టి జ్ఞానమయీం కృత్వా పశ్యేతు బ్రహ్మమయం జగత్. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే, జ్ఞానమయం అంటే ఏమిటండి? జ్ఞానమయం ఎట్లా చేసుకోవాలి? జ్ఞానమయం అంటే ఆల్రెడీ నాకు జ్ఞానం ఉంది, నేను కొత్తగా జ్ఞానాన్ని తెచ్చుకోక్కర్లేదు. మరి నన్ను జ్ఞానమయం చేసుకోమన్నారు అంటే జ్ఞేయం కూడా జ్ఞానమే అని తీసుకుంటే అది జ్ఞానమయం. జ్ఞేయం విడిగా లేదు, ఉన్నట్టుగా అనిపిస్తోంది. నా కలంతా నేనే, నా జ్ఞానమే, నా జ్ఞానమే. ఇందాక ఆ అమ్మాయి దగ్గర ఉన్న మూడు రంగుల పెన్సిళ్ళు, ఏమై రాణి దగ్గర 3 రంగుల పెన్సిళ్ళు ఉన్నాయి. ఒక పెన్సిల్ నీలం పెన్సిల్తో కింద వాటర్ వేసేసింది. అది దాని భావనలో వాటర్ అనుకోబట్టి మనకు కూడా వాటరే అనిపిస్తోంది. దానికి తగ్గ కలర్ ఎంచుకుంది. గ్రీన్ అయితే గ్రీన్ కాదు, బ్లూ, అది వాటర్ అంది. దాని దగ్గర ఒక గ్రీన్ పెన్సిల్ ఉంది. ఆ పెన్సిల్ పెట్టి నిలువుగా ఇట్లా 4 గీతలు గీసుకుంది. ఇమీడియట్గా మీరేమంటున్నాం? గడ్డి అంటున్నాం కదా. అందులోనే ఈ ఆకారాలు వచ్చినటువంటి ఏనుగునేసింది, చేపలేసింది. నేను చూపించాం కదా బొమ్మల. చేపల నిజంగా ఏనుగుల దాని సంకల్పంలో దాని జ్ఞానం ఈ జ్ఞేయ రూపం ధరించింది. అర్థమైందా? దాని జ్ఞానం ఏం చేసింది? దాని జ్ఞానమే అక్కడున్న ఆ సూర్యుడిని, ఆ వైట్ పార్ట్ అసలు రంగేయలే కదా. నా వెనక ఉన్న బ్యాక్గ్రౌండే వైట్. దాని కిరణాలు గీచేటప్పటికీ అట్లాంటి వాడిని నువ్వు ఇక్కడ సూర్యుడిని చూస్తావు కాబట్టి వీడిని సూర్యుడు అన్నావు కదా. దాన్ని మేము ఆభాస అన్నాం. అది నిజం కాదురా, ఒకదాన్ని చూసి అట్లా ఈ రూపాన్ని వేసుకున్నాడు, ఇది ఆభాస అన్నాం కదా. నీ కళలో నీవు కూడా ఎక్కడో చూసావు. ఓ దొంగవాడు ఇట్లా వెంటబడి పరిగెత్తి నన్ను చేస్తే నేను పరిగెత్తలేక ఆగిపోతే వాడు నన్ను కొట్టి నా బంగారాన్ని కాజేస్తాడు. ఇది ఎక్కడ చూశాను? నేను ఇక్కడ చూశాను కదా.
ఇక్కడ చూసిన దాన్ని నేనేం చేశాను, నాకు ఇప్పుడు అది ఆభాస కాదా? ఇది ఆభాస అని ఒప్పుకుంటే అది నిజం అంటావేమిటి? మరి ఇది నిజం ఎట్లయింది? ఇది కూడా ఆభాసే కదా. ఇది నిజం ఎట్లయిందంటే ఇది పంచభూతాలతో తయారు చేశారు ఈ నా శరీరాన్ని. జగత్ అంటే ఏమిటదా? మీరు చాలా జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. నాకు అర్థం చేసుకోవడానికి నేను చాలా కష్టపడ్డా. ఎందుకంటే నాకు డైరెక్ట్గా చెప్పిన గురువు లేడు. నాకు దేహం ఉన్న గురువు చెప్పలే. దేహం ఉన్న గురువు చెప్తే కూడా మీకు అర్థం కాలేదంటే ఇంకా వేస్ట్. బాగా ఆలోచించండి. దాన్ని మీరు ఆభాస అన్నప్పుడు అది నిజం కాదని మీరే అంటున్నారు, కానీ దాంట్లో ఒక సత్యత్వాన్ని కూడా మీరు ఒప్పుకుంటున్నారు. మరి ఈ ప్రపంచం ఎందుకు అట్లాడిది? మీ కళ ఆభాస అంటే ఒప్పుకున్నారు, ఇది ఆభాస అంటే మీరు ఒప్పుకోవటల్లా. ఎందుకు ఒప్పుకోవటం లేదు అంటే మీ లోపల ఉన్న ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ సంకల్పం మాత్రం ఆభాస, అది నిజం. ఆభాస అంటే నిజం కాదు, ఆకారం పొందింది. అయితే ఆకారం పొందిన వాస్తవత లేదు దానికి. దాన్ని పంచభూతాలతో చేర్చారు. ఈ మైక్ ఎట్లా తయారు చేశారో నా శరీరం అట్లా తయారు చేశారు. అయితే ఇది చెయ్యడానికి నిమిత్త ఉపాదానం అని ఇద్దరు తయారైనారు. నాకు అభిన్న నిమిత్తోపాదానం, నేను నిమిత్తం ఉపాదానం రెండు నేనే ఏం చేశాను? నేను సంకల్పం చేసిన మా అమ్మ గర్భంలో ప్రవేశించాను. సంకల్పం చేసి తర్వాత మా అమ్మ కడుపులో నేనేం చేశాను? ఆమె దగ్గర నుంచే లాక్కున్నా. ఏమేమి లాక్కున్నావురా? పాంచభౌతికమైన ఈ మొత్తం శరీరాన్ని లాక్కుని నేనే తయారు చేసుకున్నా. అందుకని సంకల్పం నాదే, వస్తువుని తయారు చేసుకున్న వాడిని నేనే. అందుకని నా పేరు నిమిత్త, అభిన్న నిమిత్త ఉపాదాన కారణం. భిన్నం కాలే. భిన్నం అంటే ఏమిటి? ఉపాదానం వేరు, నిమిత్తం వేరు కావాలి. అందులో ఈ పని జరగటంలో ఈ పార్ట్ వీడిది, ఈ పార్ట్ వీడిది. ఎవడిది? మట్టిది ఒక కుండ అవడానికి ఒక పార్ట్, మట్టి చేయడానికి ఓ కుమ్మరివాడు కావాలి కదా. అప్పుడు ఒక కుండ తయారయ్యేప్పటికీ అందులో భిన్నమైనటువంటి ఇద్దరు వచ్చారు నాకు. కానీ ఈ కుండ తయారు చేయటానికి ఇద్దరు లేరు, నేనే చేసుకున్నా. మా అమ్మ గర్భంలోకి ఇంకోడెవడో ప్రవేశించి ఏ ఇంజనీరో ఈ నట్లు బోల్ట్లు బిగించలే. వాడు బిగించిన నట్లు బోల్ట్లు విరిగిపోతే మా అమ్మ కడుపులో నేనే బిగించుకున్న నట్లు బోల్ట్లు అన్నీ ఉన్నాయా చూడరా. ఒరే బంతి గిన్నె కీలు, బొంగరం కీలు, మనకి కీళ్ళన్నీ ఉన్నాయా లేవా? లేకపోతే ఆ చెయ్యి ఇట్లా తిరగదు. ఎవడు తిప్పాడరా? ఇంతవరకు ఈ పార్ట్ వేరే, ఇదో ఈ పార్ట్ వేరే. పైగా నీకు 2 చేతులు ఉండాలిరా, చేతులకు కూడా 5 వేళ్ళు ఉండాలి. ఇక్కడ కూడా ఇవన్నీ ఎన్ని బిగించాడో చూడండి. ఈ బిగించినవన్నీ పంచభూతాలతో. బిగించకుండా ఉన్న నేను అంటే ఇది కుండ, ఇది బల్బు. ఇంకా మీకు అంతకంటే నేనేం చెప్పలేనురా, మీకే అర్థం కావాలి. ఈ అన్నిట్లో ప్రతి దాంట్లో మళ్ళీ నేనే ఉండాలి. ఎట్లుంటారండి? కుండలో ప్రతి పార్టులో మట్టి ఉండకుండా, మట్టి రసను ఉండకుండా, నగలో ప్రతి పార్టులో బంగారు రసన ఉండకుండా అది తయారు కాదు. అంటే అదే ఇదిగా మారింది. ఇదిగా మారడానికి ఏమిటి పని చేస్తుందంటే నా జ్ఞానం పనికొచ్చింది. నీ జ్ఞానం ఎట్లా పనికొచ్చింది? ప్రజ్ఞ పనికి రాకుండా. మళ్ళీ చాలా జాగ్రత్తగా వినండి. నా జ్ఞానం అయితేనే నేను ఈ ప్రపంచంలో చూస్తున్న సూర్యుడు ఇట్లా ఉంటాడు, మట్టి గడ్డి ఇట్లా ఉంటుంది, నది ఇట్లా ఉంటుంది. నేను జ్ఞానంతో తెలుసుకున్నా, ప్రజ్ఞతో తెలుసుకోలే. జ్ఞానం ఎక్కడుందండి? నా దగ్గర. నా బుద్ధి దర్పణం మీద పడ్డది. మళ్ళీ వెనక్కి పోండి. ప్రత్యేగాత్మ వేరు, వేరు కాదు.
వాడే ప్రత్యేగాత్మ. లేకపోతే బల్బే వెలక్కపోతే నీకు అద్దంలో ప్రతిబింబం ఎట్లా పడుతుందిరా కదా? అద్దంలో ప్రతిబింబం ఇప్పుడు అర్థమైపోయిందా? ఇంకా పరమాత్మ మనకి కష్టాలు పెట్టాడు, సుఖాలు పెట్టాడు. వాడంటే ఇష్టం, వీడంటే ఇష్టం లేదు. వాడు టెంకాయ కుట్టాడు, వీడు తిరుపతికి నడిచిపోయినాడు. నడిచిపోమను, ఎక్కడికి పోయినా కల్లో ఎంత దూరం నడిచినా ఏం లాభం. దానికి శాస్త్రం ఏం చెప్తుందో చెప్పనా? మనకి ఆ గానుగ ఎద్దు అని ఉంటుంది ఒకటి, గానుగ ఎద్దు కదా. ఆ గానుగ ఎద్దు దాని కళ్ళకు గంత కట్టేస్తారు. అది పాపం ఒక స్తంభం చుట్టూ తిరుగుతూనే ఉంటుంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. పాపం ఎన్ని రౌండ్లు తిరిగిందో అది అనుకుంటూ ఉంటుంది కదా. నేను ట్రెడ్మిల్ మీద 2 మైళ్ళు తిరిగాను అని ఎట్లా అనుకుంటున్నానో, నేను గది దాటిపోను కదా. గానుగ ఎద్దు ఈ సంసారం అనేటువంటి దీంట్లో, గానుగ ఎద్దు ఆ దాంట్లో అదేంటి గానుగ ఎద్దు కళ్ళు మూసుకొని దాంట్లో తిరుగుతూ తాను చాలా మైళ్ళ దూరం తిరిగానని అనుకుంటూ ఉంటుంది. అట్లా ఈ సంసారం అనేటువంటి దీంట్లో కళ్ళకి గంత కట్టుకుని, గంత ఏమిట్రా అంటే అజ్ఞానం. ఏమిట్రా అజ్ఞానం? నేను పరమాత్మని అని తెలుసుకోలేక కదా, దేహాన్ని నేననుకుని, దేహాన్ని నువ్వనుకోవడానికి వీల్లేదు. నేను అని ఎవరిని అనుకోవాలంటే ఎవడికి స్వయం సత్తా ఉంటుందో, స్వయం సత్తా ఎవడికి ఉంటుంది? సెల్ఫ్ ఎవిడెంట్ ఎవడు? నేను అని చెప్పగలవాడు ఎవడు ఈ ప్రపంచంలో? ఇదే, ఇది నేనని చెప్పలేదు, ఇది నేనని చెప్పలేదు. నేనని చెప్పగలను. ఆ నేనుని అంత పవర్ఫుల్ వాడు నేనున్నానని చెప్పగలడు. ఎదురుగా ప్రపంచం ఉందని చెప్పగలడు. వాడికి 2 శక్తులు ఉన్నాయి కదా. ప్రపంచం లేదంటావా? అయితే పరమాత్మగానే నేనున్నానని చెప్పగలడు. ఇప్పుడు నేను అద్వైతం ఏం చేయమంటోందంటే, ఒరే నీ దగ్గర నేనున్నానని చెప్పగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. నీకు ప్రపంచాన్ని గుర్తించే శక్తి సామర్థ్యాలు కూడా ఉన్నాయి. నేను ఉన్నానని చెప్పగలవు, ప్రపంచం ఉంది అని చెప్పగలవు. ప్రపంచాన్ని నిన్ను 2గా చూస్తున్నావురా నువ్వు ద్వైతంగా. ఇంకో 3వ వాడు కూడా ఉన్నాడని చెప్తావు. ఊపర్వాలా కూడా ఉన్నాడని చెప్తావు. వాడిని నేను చూడలేదు కానీ చెప్తావు, ఉన్నాడనే అంటావు. నువ్వు చూడలే కానీ నీకేం చెప్తున్నావు అంటే, ఒరే ఈ 3 చూడవాకు, 2 కూడా చూడవాకు. మరి ఏం చూడమంటావు? నీ జ్ఞానమే ఉంది, జ్ఞానమే జ్ఞేయంగా కూడా ఉంది అన్నప్పుడు ఏమని కావు? జగత్తు లేకుండా పోతుంది. నా జ్ఞానమే ఉందంటే జీవుడు లేకుండా పోతాడు. జీవుడు జగత్తు ఇద్దరు లేకపోతే ఎవరు మిగులుతారు? నేను ఒక్కడే మిగులుతా. నేను జ్ఞానం కాదు, ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానం ఇది అది అని 2, 3 ఉండవు. అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ఇప్పుడు అర్థమైందా? 2, 3 ఉండరు. నీ కళ నీకు ఉదాహరణ. నీ కళ ఎట్లా ఉదాహరణ? నీ కళ్ళలో 3 కనిపించిన 10, ఈ 3 కాదమ్మా. నీ కళ్ళలో ఒక నది కనిపించింది, ఒక సముద్రం కనిపించింది, ఒక కొండ కనిపించింది, ఒక పార్కు కనిపించింది, ఒక చెట్టు కనిపించింది. చెట్టుకు నీడ కూడా ఉంది, చెట్టుకు కాయలు కూడా ఉన్నాయి. అబ్బాయి చెట్టు ఎండలో నడిచిపోతున్నా కళ, ఎండలో నడిచిపోతున్నా. అబ్బా నాకంతా చాలా అలసిపోయినా, చెమటలు వచ్చేస్తున్నాయి. ఒక చెట్టు కనిపించి అబ్బా చెట్టు నీడన నేను ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. ఇది నా అనుభవం. ఏది? పరమాత్మ అట్లా అనుభవాలన్నీ సంపాదించుకోవాలంటే మీకేమిరా బాధ? ఆ గదిలోకి వచ్చిన బల్బు, గదిలో నేను ఏదో
చీకటిగా ఉండకూడదు, నాకు అన్ని వస్తువులు కనపడాలి, ఓ బల్బు పెట్టుకుంటే ఆ బల్బు నేనే చూపిస్తున్నా నీకు అని అహంకరిస్తే బల్బుని తీసి పగలగొడతామా అట్లే ఉంచుతామా? బల్బు ఒకవేళ మరి మీరందరూ అంతా నేను చేశాను అంటే ఆ పరమాత్మ ఆ మృత్యుదేవతని పంపిస్తే చావు కొట్టండి రా, వాడు పంపించాడంటే తప్పే ఉందిరా. బల్బు అంతా నేను చేశాను అంటే ఏం చేద్దాం? ఆ బల్బుని ఊరుకుంటామా? మనం అంటే ఎవరు? అహం బ్రహ్మాస్మిరా, నేను ఊరుకుంటానా? బల్బు కనుక ఆ మాట మాట్లాడితే తీసి బల్బుని పగలకూడదు కదా. నువ్వేం చేసావే అని అడుగుతా. మరి ఎందుకు దీన్ని నువ్వేం చేసావే అని మీరు అడగటం లేదు? ఎవరు అడగాలండి? నీ అద్దంలో పడ్డ జ్ఞానం, నీ ప్రత్యేగాత్మని ఆ మాట అడగాలి. నేనన్నా అంటే నువ్వే కదే అన్నది అని అది నిన్నంటుంది. అహం అన్నది ఎవరు? నీ ప్రత్యేగాత్మ ఏమో దాన్ని నువ్వు ముందు అడుగుతావు. అంతా నేనే చేశా, ఈ ప్రపంచాన్నంతా నేనే సృష్టించావు, అంతా నువ్వే సృష్టించావు. ఎవరుగా? నువ్వు బ్రహ్మముగా ఉంటే నువ్వే సృష్టించావు, మేము ఒప్పుకుంటాం. కానీ నువ్వు బ్రహ్మముగా ఉండలే, నువ్వు కాచాయనిగా ఉండి నేను సృష్టించానంటావు. అప్పుడు నిన్నేమనాలి? ఆలోచించండి రా. ఇంతే అసలు వేదాంతం ఇంత చాలా తేలిక, కష్టమే లేదు. మరి మనకెందుకు కష్టం అవుతోంది? సరైన అవగాహన లేకపోతే. అవగాహన ఎట్లా వస్తుంది? దృష్టి జ్ఞానమయం కృత్వ. జ్ఞానమయం ఎట్లా చేసుకోమంటావు? నా జ్ఞానమే జ్ఞేయంగా కనపడుతోంది కదా. నా జ్ఞానమే, ఇంకా రండి దగ్గరికి, నా జ్ఞానమే ఒక వాసన తీసుకుని దాన్ని వృత్తిగా మార్చుకుని మైకుగా కనబడుతోంది, గడియారంగా కనబడుతోంది, గ్లాస్గా కనబడుతోంది, రవిగా కనబడుతోంది, భరత్గా కనబడుతోంది అనుకోవడానికి కష్టమేమిరా? నీ జ్ఞానమే. కానీ భరత్ వేరే ఉన్నాడు, రవి వేరే ఉన్నాడంటే అమ్మో, ఆలోచించండి రా. అంతే, ఎంత ఈజీ. ఇది తెలుసుకోలేక ఎందుకు ఇంత కష్టపడుతున్నాం మనం కదా. విన్నప్పుడు బాగానే ఉంటుందండి, ఇంటికి వెళ్ళాక ఎవరట్లా అడ్డం వేస్తున్నారో మీకు చెప్పనా? మన దగ్గర సత్వము, రజస్సు, తమస్సు అని 3 గుణాలు ఉన్నాయి. అందులో తమస్సు చాలా పవర్ఫుల్, గట్టిది, పవర్ఫుల్. అది నీ శరీరం నఖసిక పర్యంతం ఉంది. అది మన తమోగుణమే మన శరీరం కదా. రజోగుణం మన ప్రాణం, సత్వగుణం మన ఆలోచన, ఆలోచనే ఈ రూపం ధరించింది కదా. కాబట్టి ఈ తమస్సు మొత్తం శరీరం అంతా ఆవరించింది. శరీరం అంతా అంటే నాదెంతా, నీవు నాదే నేననుకుంటున్నావు. ఈ లోపలికి వచ్చినప్పుడు మాత్రం నాది కాదురా అని దాన్ని అక్కడ పెట్టి మిమ్మల్ని లోపలికి లాక్కొస్తున్నాం. అంటే మీ నాదిని మేము ఏం చేశామంటే అనెస్థీషియా ఇచ్చి నాది జ్ఞానం లేకుండా చేశాం. ఆపరేషన్ థియేటర్లో డాక్టర్ ఏం చేస్తాడు? స్పిరిచువల్ డాక్టర్స్ ఏం చేస్తారంటే నీ నాదిని లేకుండా చేస్తారు. ఎవరికైనా నేను అనే భావం వచ్చిందా? ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో రాదు. గేటు దాటేటప్పటికి వస్తుంది. అంటే ఈ తమస్సు, ఇది శరీరం, ఇది మిమ్మల్ని మోసం చేస్తున్నది. మన మోసం చేసేది ఎవరు? ఈ శరీరమే. ఎందుకు ఇది అది తయారైందే అట్లా కదా. నువ్వు బంగారం లాగా ఎందుకు మెరవట్లేదే అని దాన్ని అడిగితేనే ఇనపబొచ్చని బంగారం లాగా ఎట్లా మెరుస్తాను అంటుంది. ఇనపబొచ్చట అది అంటే అయోఘనం, దీని పేరు అదే పెట్టాడు, ఇనప ముక్క అని. ఎందుకు ఇనప అని పెట్టారు? తమస్సు, నీ తమస్సే నీ శరీరం.
అందుకే ఎప్పుడు నిద్రపోదాం అనుకుంటుంది, ఎప్పుడు తిందాం అనుకుంటుంది. దాని ఉద్దేశం ఏమిటంటే నేను తింటే చాలా బలంగా అవుతాను అని. నువ్వు తింటే బలంగా కావు, నువ్వు ఆలోచిస్తే బలంగా అవుతావు కదా. మనకు ధైర్యం ఎట్లా వస్తుంది చెప్పండి రా కదా. ముందు నీ శరీరం ఏమంటుంది చెప్పు? పిరికిగా ఉంటుంది, వణుకుతుంది, భయపడుతుంది కదా. అది మీకు చూపిస్తా చూడండి. ఎక్కడ శరీరం? నువ్వు ఒక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తున్నావు కదా. ఆఫీసులో పనిచేసేవాడు ఎవడు? శరీరం కదరా కదా. నీవు ఒక లంచం తీసుకోవాలని అనుకున్నావు, ఎందుకంటే నీకు డబ్బుల మీద చాలా ఆశ ఉంది కదా. ఆశ ఏమిటి? రజోగుణం. వెంటనే నీ శరీరం, ఇది తమస్సు కదా, తప్పు చేస్తున్నావురా నువ్వు, జాగ్రత్తగా రా, వాడిని చూడు, అక్కడ చూడు, ఒకసారి ఇక్కడ కూడా చూడు, ఎవడైనా చూడటం అటు ఇటు బాగా చూడు, ఎప్పుడు కనపడకూడదు. డైరెక్ట్గా టేబుల్ మీద పెట్టించి తీసుకోగలం, తీసుకోగలవా? బల్ల కింద. అప్పుడు నీ శరీరం ఉడుకుతుందో లేదో చూడు. ఒక తప్పు పని చేద్దామన్నప్పుడు లోపలున్న మనస్సు సత్వం అది చెప్తుంటుంది, ఒరే నువ్వు తప్పు చేస్తున్నావు అని కదా. అంతవరకు అక్కర్లేదురా. ఈ మధ్యకాలంలో మీరంతా చిన్నపిల్లలు కాదులే, పెద్దవాళ్ళు అయిపోయినారు. లవ్ ఫెయిర్. ఎవరికైనా లవ్ వచ్చిందనుకో, ప్రేమించాడు వాడు కదా. సాధారణంగా ప్రేమించిన వాడు అందరికీ తెలిసేటట్టుగా స్కూటర్ ఎక్కి పెళ్ళాం, ఆ పిల్లని తీసుకొని పెళ్ళైన వాడు వెళ్ళిపోతాడు. ప్రేమించిన వాడు ఏం చేస్తాడు? వీళ్ళు చూస్తారేమో, వాళ్ళు చూస్తారేమో, వాళ్ళు కూడా చూస్తారేమో. ఎందుకు భయపడుతున్నావు? ఎక్కడ భయపడుతోంది? నీ శరీరం భయపడుతోంది. నీ మనస్సు ఏం కాదులే పద, ఏం కాదులే పద అని శరీరం అందు. మనస్సు అనగానే ఎస్ పద అంటుంది. ఆలోచించండరా, ఇదే సాధన. మీ లోపలికి మీరు వెళ్ళండి. అంతర్ముఖ సమారాధ్య అమ్మవారు మీకు అన్ని హెల్ప్లు చేస్తుంటుంది. ఒరే వీడు మనకి తెలుసుకోవడానికి మన దారికి వచ్చాడురా కదా. క్లాసులో టీచర్ పాఠం చెబుతున్నప్పుడు ఊరికే పురాణంలాగా వినిపోతారనుకో, టీచర్ కూడా ఏం పట్టించుకోడు. వీళ్ళు పురాణం వినిపోతున్నారు. ఒక్కసారి ఒక్క క్వశ్చన్ ఏదైనా వాడికి అర్థం కాలేదని ఆ టీచర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు అనుకో, ఆ టీచర్కి దృష్టి వాడి మీదే, ఒరే వీడు మన దారికి వస్తున్నాడురా, వీడిని గట్టిగా రాకొస్తే మొత్తం మన దారిలో పడతాడురా అని వాడి వెంట పడుతుంది. అర్థమైందా? టీచర్కి అందరూ సమానమే. వీడంటే ప్రేమ, వాడంటే ద్వేషం లేదు. మరి వాళ్ళని ఎందుకు రమ్మని లేదు, వీడిని ఎందుకు రమ్మంది? వాడి దారిలోకి వచ్చాడు. అమ్మ కూడా అట్లాంటిదే. అమ్మ అంటే మన లోపల ఉన్నటువంటి పరమేశ్వరి. ఆమె విఘ్నయంత్రాన్ని తయారు చేసిందిట. మనం అందులోకించి దూర్చుకుని పోతామా లేమా కదా. టెస్ట్ చేయడానికే కదా పద్మవ్యూహం తయారు చేసింది. పద్మవ్యూహం అవి ద్రోణాచార్యులు నాగ్గాంగా వచ్చని తయారు చేశాడా? కాదు. తనకంగా వచ్చని కాదు, దాన్ని ఛేదించుకుని బయటికి ఎట్లా రావాలో ఆయన పాఠంలో చెప్పాడు. ఆ పాఠం ప్రకారం వాడు వెళితే వాడు ఛేదించుకుని వస్తాడు. అట్లా వేదంలో చెప్పింది అమ్మ మన్ని ఎట్లా బయటికి పడాలో ఈ విఘ్నయంత్రాన్ని భేదించుకుని. మనకు వేదం అక్కర్లేదు, అది వినక్కర్లేదు, అది చదువుకోక్కర్లేదు, అది చెప్పింది అసలు వినక్కర్లేదు. మనకి ఏం కావాలంటే MBA కావాలి. MBA ఎందుకురా? బిజినెస్ మేనేజ్మెంట్, బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలి నేను, పెద్ద మ్యాగ్నెట్. అందుకని ఈ బొంద నీకేం రాదు, బిజినెస్ రాదు, ఏమీ రాదు, ఒట్టిగా దొంగ డిగ్రీలు సంపాదించుకున్నాను అంతే. నేను అట్లాగే తిడతా. సబ్జెక్ట్ నీకు రాదు కదా, వస్తే నువ్వు ఇట్లుండవు. MBAలు చదువుకున్న వాళ్ళందరూ ఇట్లా మన గేటు దగ్గరికి వచ్చి మా బకెట్లు కొనుక్కుంటారా, మా వస్తువులు కొనుక్కుంటారా అని అడగరు. రే MBA చదువుకున్నాను నేను తిరుగుతున్నా అనుకోవాకండి రా, మీకు తెలియాలని చెప్తున్నాను కదా. సబ్జెక్టు మీద థరో నాలెడ్జ్ ఉన్నవాడు ఎప్పుడూ కూడా ఎవడి మీద ఆధారపడడు.
అట్లా పరమాత్మ మీద నీకై నువ్వు ఆధారపడ్డవాడికి కదా స్వయం ప్రకాశం నువ్వు, అది నీ దగ్గర ఉంది. అది తెలియక నువ్వు దీని మోహంలో పడిపోయి వస్తున్నావు. ఎవరి మోహంలో పడ్డాను నేను? నా దగ్గర ఇంకో అద్దం మీద పడ్డా, దానిలాంటిది ఒకటి నా దగ్గర ఉంది, అది నన్ను బాగా మోసం చేస్తున్నది. అది ఏం మోసం చేసిందంటే అది నేనే అనిపిస్తున్నది. మాటకు ముందు ఎంత మేము ఇక్కడ చెప్పినా కదా, దేహం నువ్వు కాదురా, దేహాభిమానం వదిలేరా. దేహాభిమానం అంటే ఏమిటి? ఇదే నేను అన్న భావం వదలరా. నువ్వు నేను అన్న భావం పెట్టుకో. అది ఎక్కడుంది? నీ లోపల ఉంది. నీ లోపలేనా? నీ బయట కూడా ఉంది. అసలు దానిలోనే నువ్వు ఉన్నావు కదా. రాముడు ఎక్కడున్నాడు రా? అరుణగోవిల్లోనే ఉన్నాడు. రాముడికి వేరే ప్లేస్ ఉందా? వాడికి ఉండడానికి చోటు ఉందా? లేదు. అరుణగోవిల్ రాముడుగా ఉంటున్నప్పుడు, అరుణగోవిల్ మనస్సులో రాముడి సర్కమస్టెన్సెస్ అంతా వాళ్ళ లోపల ఊహించుకున్నాడు. అంతేనా? వాడు రాముడు అయినాడా? ఆ స్టేజీ అయోధ్యనా? కాదు. ఆమె సీతనా? మరి ఇప్పుడు ఏం చేశాడు? అదంతా ఏమిటి? ఆభాస. ఎందుకు అంత కష్టపడుతున్నారు? వెంటనే ఆభాస అనక కదా. నిజమేంటి? వాడు అరుణగోవిల్ కదా, ఆమె దీపిక. కానీ వాళ్ళు ఎట్లా కనపడుతున్నారు? ఒరిజినల్గా నువ్వెవరివి? అహం బ్రహ్మాస్మి. మరి ఎవరుగా కనపడుతున్నావు? భరత్గా కనపడుతున్నావు. భరత్గా నీకు ఒక నాటకం వేలో వేషం ఇచ్చావు. ఆ వేషాన్ని సక్రమంగా చెయ్యి కదా. భరత్ ఉంటాడు, భరత్కు ఒక అమ్మా నాన్న ఉంటారు, భరత్కు ఒక పెళ్ళాం ఉంటుంది, భరత్కు ఒక ఇల్లు ఉంటుంది. కానీ ఆ ఇల్లు నువ్వు సృష్టించుకున్నది, నువ్వు కాదు. ఇప్పుడు నీకు అర్థమైందా? ఆ నేనును మేలుకొలపండ్రా. దాన్నే కఠోపనిషత్తు ఉత్తిష్టత జాగ్రత్త. లేవరా నాయనా, నిద్రపోతున్నావు. అరుణగోవిలు నువ్వు రాముడు అనుకోవాకురా. నువ్వు అరుణగోవిలురా, రాముడుగా నటిస్తున్నావురా. ఇది నువ్వు వేసుకున్న వేషం రా. ఆ వేషాన్ని గ్రీన్ రూమ్లో నువ్వే వేసుకున్నావురా. ఎవడేసుకున్నాడు? నువ్వే వేసుకున్నావు. నా గ్రీన్ రూమ్ ఎక్కడుంది? మీ అమ్మ గర్భంలో నీవు గ్రీన్ రూమ్ తయారు చేసుకున్నావు. మళ్ళీ నువ్వెక్కడికి వెళతావు? కొత్త గ్రీన్ రూమ్ మాతృగర్భంలో నుంచి భూగర్భంలోకి ఉంది. భూగర్భంలోకి వెళ్ళరా. ఎట్లా వెళ్ళమంటావు? 5 భూతాలతో తయారైంది కాబట్టి 5 భూతాల్లో ఏ భూతంలో కన్నా వెళ్ళు, మళ్ళీ అందులోకే వస్తావు. ఏం భయం లేదు. ఎందుకంటే నీ శరీరం పంచభూతాత్మకమైంది. ఒకళ్ళు అంతే. భూగర్భంలో నన్ను పూడ్చిపెడితేనే నేను మళ్ళీ జన్మకెళ్తానా? అక్కర్లేదురా. నిన్ను కాలిస్తే కూడా కాలిస్తే అంతా అయిపోతా కదండి, ఇంకా ఏం మిగులుతుందండి? నువ్వు కాల్చినా నువ్వు పూడ్చినా ఏం పూడుస్తున్నారు, ఏం కాలుస్తున్నారు? నీ జ్ఞానం అట్లాగే ఉంటున్నది. నీ జ్ఞానం పొందిన రూపం జ్ఞేయం. జ్ఞేయాన్ని కాలుస్తారు, జ్ఞానాన్ని కాల్చలేరు. అర్థమైందా? ఇంకా పాఠం చెప్పుకోండి. అసలు ఇంకేం లేదు. ఇదంతా అదే కదా. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం ఉండదు. అమ్మో నేను ఎక్కడికో పోయినాను, ఏదో పేజీలు వచ్చేసి 66వ ప్రశ్నకి వినండి. ప్రత్యేగాత్మ చైతన్యం బల్బు వలె స్వయం ప్రకాశం. బుద్ధి దర్పణంలో పడ్డ ప్రతిబింబం అద్దంలో పడిన బల్బు వలె ఆభాస జ్ఞానం. అంతకంటే నేనేం చెప్పను రా, రాయడానికి అంతకంటే రాయడానికి వీలు కాదు కదా. అందుకే దీన్ని మిథ్యాత్మ అన్నారు. బల్బు కరెంటు లేకపోతే తనకై తాను ప్రకాశించలేదు. ప్రజ్ఞానం అనే చైతన్యం లేకపోతే ప్రత్యేగాత్మ ప్రకాశించదు కదా. ప్రత్యేగాత్మ ప్రకాశించకపోతే మిథ్యాత్మ అసలే ప్రకాశించదు. ఒక వ్యక్తి మరణించాడంటే మిథ్యాత్మ జ్ఞానమే పోతున్నది, ప్రత్యేగాత్మ జ్ఞానం పోవటంలా.
మీరు ఇది బాగా స్పష్టంగా తెలియాలి. తెలివి తప్పింది, ప్రాణం పోయింది అంటారు. ఈ మిథ్యాత్మ తెలివే తప్పుతోంది. అంటే ఏ తెలివి తప్పుతోంది? ఆ దర్పణ అద్దంలో పడ్డటువంటి ఆ బల్బు కాంతే పోతోంది. ఎందుకు పోతోంది? అద్దానికి వెనక ఉన్న పాదరసం పోతే అద్దం ట్రాన్స్పరెంట్ మిర్రర్ అయిపోయింది. అందువల్ల దాంట్లో బల్బు పడదు, బల్బు బొమ్మ పడదు. ఇప్పటి వరకు మనతో కలిసి మాట్లాడి మనతో కలిసి ఉన్న వ్యక్తి మరణించాడంటే అతని తెలివి ఎందుకు తప్పింది? అద్దం మీద పడ్డ కాంతి రిఫ్లెక్ట్ అయిందని అన్నారు కదా, ప్రతిబింబింపజేసే శక్తి అద్దానికి ఉంది. దాని వెనుక అంటించబడిన పాదరసం అనే కర్మ ప్రతిరోజు అనుభవించి ఖర్చు కాగానే ఆ అద్దం పారదర్శకమైంది. ఏమా, బల్బు వెలుగుతున్న దాని కాంతి అద్దం నుండి బయటకు పోతుంది. ప్రాణం అనంత వాయువుల్లో కలిసింది అంటానికి అర్థం ఇదే. అనంత వాయువులు ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. అంటే మనం ఎవరైతే చచ్చిపోయిన మనిషి దగ్గరికి మనం వెళుతున్నామో వాడికి పీల్చడానికి గాలి లేదు, ఆక్సిజన్ లేదు, కానీ చుట్టూ ఉన్న మనమందరం పీలుస్తున్నాం కాబట్టి అక్కడ ఆక్సిజన్ ఉంది. మరి ఏమైంది? వాడు మాత్రం పీల్చలేకపోతున్నాడు. వాడు ఎందుకు పీల్చలేకపోతున్నాడంటే ఈ గాలిని తీసుకోవాలి అన్న వాడి జ్ఞానం పని చేయటంలే. అప్పుడు జ్ఞానం దేనికి ఉంది? నీ శరీరానికి ఉంది. నీ శరీరంలో ఏ పార్ట్కు ఉంది? నీ బుద్ధి అనే దర్పణంలో ఉంది. ఆ బుద్ధి దర్పణంలో ఉండబట్టి దాన్ని తెలివి అంటున్నా. ఆ తెలివి వాడికి లేదు. ఏ తెలివి లేదు? వాడి దగ్గర ఏముంది? ప్రజ్ఞానం ఉంది. అది పోవడానికి వీలు లేదు కదా. ఇప్పుడు దాన్ని మీకు ఎట్లా చెప్పాలంటే, కళలో నేను పరిగెత్తుతున్నా కదా, దొంగవాడు కూడా పరిగెత్తుతున్నాడు కదా. దొంగవాడికి కానీ పరిగెత్తే నాకు కానీ నాకు కనపడుతున్న పోలీసుకు కానీ నిజంగా శక్తి లేదు. వాళ్ళు ఎవరి శక్తితో పరిగెడుతున్నారంటే కలగంటున్న నా శక్తి. నా శక్తి అంటే నా ప్రజ్ఞానంతో కాదు. నేను వాళ్ళని చూస్తున్నప్పుడు ఏమైంది? నా జ్ఞానం వాళ్ళ మీద ప్రసరించింది. మీరు కావాలంటే కళ కంటున్నప్పుడు బాగా గమనించండి. కళ కంటున్నప్పుడు మీకు ఈ తెలివి ఉండదు. కళ వచ్చిన తర్వాత మీరు బయటకు వచ్చి చూడండి. కళని మీరు చూస్తున్నప్పుడు పరిగెత్తుతున్న నేను చూస్తున్నప్పుడు నీకు నీ వెనక ఉన్న దొంగవాడు కనిపించాడు. దొంగవాడిని చూస్తున్నప్పుడు నువ్వు కనిపించవు. వాడు ఎట్లా నా దగ్గర పరిగెత్తున్నాడు అని వాడిని చూసినప్పుడు నువ్వు కనిపించవు. పోలీసుని చూసి నువ్వు ధైర్యం తెచ్చుకుంటున్నావు, అప్పుడు నువ్వు కనిపించవు కదా. నేను ఏ రోడ్డు మీద పరిగెత్తుతున్నానో ఆ రోడ్డును చూస్తున్నప్పుడు నేను కనిపించను. ఏకకాలంలో నా జ్ఞానం, నా ప్రజ్ఞ కాదు, నా జ్ఞానం ఒక్కదాన్ని మాత్రమే తీసుకుంటుంది. ఎందుకు అట్లా తీసుకుంటుంది? దానికి ఏమి రోగం? జ్ఞానం అనేది ఒక శక్తి కదా, ఒకదాన్ని ఎందుకు తీసుకోవాలి? ఏ జ్ఞానమైనా మనస్సు అనే దాంట్లో జ్ఞానం చేరితే అది ఒకటినే పట్టుకుంటుంది, అది వదిలేసి ఇంకో దాన్ని పట్టుకుంటుంది కదా. మనస్సులో చేరిన నా జ్ఞానం ఆభాస, నా జ్ఞానం సత్యం కాదు. అంతకంటే నేనేం చెప్పనురా. మీకు ఎంత అర్థమైందో అంత అర్థమైంది. అర్థం కాకపోతే అడగండి, చెప్తాను. అడగరు, మరి అర్థమైంది అని అనుకోవాలా? అడగడానికి సిగ్గుపడుతున్నారు అనుకోవాలా? క్లాస్లో ఏమనుకుంటారో అని అనుకోవాలా? అదే టీచర్కి స్టూడెంట్కి అట్లాంటి ఆలోచన ఉండకూడదురా. వాడు అడగగలగాలి, తప్పులు చెప్పకూడదు. నాకు ఇది అర్థం కాలేదు, నీకు ఇది అర్థం కాలేదని ఎప్పుడు తెలుస్తుందో చెప్పనా? దాన్ని మళ్ళీ నువ్వు ఒకసారి చేసుకుంటే అప్పుడు నీకు తెలుస్తుంది. ఒరే నాకు ఎక్కడ, అందుకని నేనేం చెప్తానంటే, ఒరే నువ్వు అట్లా ఒక్కడివి చేసుకోలేవు. ఒక నలుగురు కూర్చుని ఈరోజు పాఠం
ఇవాళ ఏమేమైందిరా, ఒరే నీకెంత అర్థమైంది, నీకెంత అర్థమైంది, నీకెంత, ఒక అర్ధగంట కూర్చుని మాట్లాడుకున్నారు అనుకో, ఒకడికి అర్థం కాంది ఇంకొకడికి అర్థమయ్యి ఉంటుంది, వాడికి ఇంకొక సెన్స్లో అర్థమై ఉంటుంది కదా. ఎందుకనంటే మన బ్రెయిన్స్ అందరివి ఒకలాగా ఉండవమ్మా, కొన్ని షార్ప్గా ఉంటాయి. ఎందుకంటే వాడు బాగా పదును పెట్టుకున్నాడు, వాడి బ్రెయిన్ బాగుంటుంది. అందుకని గ్రూప్ డిస్కషన్, లేకపోతే లేదు కదా. ఒక పవర్ పాయింట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్ అంతా డిస్కస్ చేస్తారా చేయరా, దాని గురించి మాట్లాడతారా మాట్లాడరా. మరి ఇక్కడ ఎందుకురా మాట్లాడరు, అంతా లోపల పెట్టుకుని అంతా మాకు తెలుసు అనుకుంటారు. మరి అంతా మీకు తెలిసిందో తెలియదో, మీరు ఇంకొకళ్ళకి రిప్రజెంట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నారు నాకు తెలియదు కదా. అమ్మ ఇట్లే చెప్పారు అని చెప్పారంటే చచ్చిరి. కానని వాణి నూతకొని కానని వాడు విశిష్ట వస్తువును కానని వాడు జన్మలో ఇంకా తెలుసుకోలేదు. పైగా వేదాంతంలో ఒకటి ఉందమ్మా, ఒక రాంగ్ ఇంప్రెషన్ పడింది అంటే సచ్చినా రైట్గా వెళ్ళలేదు. మొట్టమొదట నేర్చుకునేటప్పుడే ఎట్లా నేర్చుకోవాలి, కాబట్టి నువ్వు ఏ పుస్తకం చదివినా ఇందులోకి రావాలి, దాన్ని చేసుకోగలగాలి, డాట్స్ అన్నీ కనెక్ట్ అయిపోవాలి. ఎక్కడున్నా డాట్స్ మిగిలినాయంటే నీకు రాలేదని అర్థం. చుక్కల ముగ్గు పెడతారు కదే మీరు, అన్ని చుక్కలు కలుపుతారా, ఓ 2 చుక్కలు వదిలేస్తే పోదు దాని దుప్పదే గారు అనుకుంటారా, 2 చుక్కలే కదా పోతే పోయినాయి అంటే మీకు ముగ్గు సరే కరెక్ట్గా వచ్చినట్ట. మరి ఇక్కడ కూడా డాట్స్ కనెక్ట్ చేసుకోవాలి, ఏ సబ్జెక్ట్ అయినా అంతే. మీరు ఏ చదువన్నా చదువుకుంటారా కదా, బాగా చదువుకోండి. అందులో గ్రూప్ డిస్కషన్ చేసేటప్పుడు నువ్వు ఎక్కువ నేను తక్కువ ఉండరు కదా, కాబట్టి మనం ఫ్రీగా మాట్లాడగలం. టీచర్ దగ్గరికి వచ్చేప్పటికి వాడు ఎక్కువ అని మన మనసులో ఆల్రెడీ వేసేసుకుని ఉంటాం. వాడి దగ్గర మాట్లాడాలంటే మనకు భయం, అసలు భయపడక్కర్లేదు. నేను అందుకని టీచర్ అనుకోను, నేను అమ్మే అనుకుంటా. నా పిల్లలందరికీ నేనే పాఠం చెప్పుకుంటున్నాను కదా. మా పిల్లలందరూ గొప్ప వాళ్ళు అయిపోతే అమ్మకి ఎంత సంతోషం. అందుకే అదేమిటి విఘ్నయంత్రాన్ని ప్రహర్షిత అని వస్తుంది, ఏమిటది, మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. అమ్మవారి సంతోషపడుతుందిట. మహాగణేశుడు అయితే నువ్వు గణపతిగా ఉన్నావు, అందుకే ఒళ్ళో కూర్చోబెట్టుకోని చెప్తుంది అమ్మ. గణానికంతా పతివైపోయి సస్తున్నావురా, నువ్వు పతివి కావురా అని. పతివి అంటే అహంకరిస్తున్నావురా నువ్వు, ఇదంతా నేను అని. ఏదంతా నేనని, ఈ నాదంతా నేనంటావు. ఒకసారి చెప్పా, 2 సార్లు చెప్పా, 100 సార్లు చెప్పా, అయినా నువ్వు నాది నేనంటాం మానుకోలేదు కదరా. ఎట్లమ్మా నాది నేను అనకపోతే ఈ ప్రపంచంలో ఎట్లా వ్యవహారం చెయ్యి. వ్యవహారం చేస్తున్నప్పుడు ఒరే మళ్ళీ నేను నాదంటున్నాను, ఇది నాది కాదు, ఇది నేను రాముడి వేషం వేసా, నేను అరుణ్ గోవిల్నే అనుకుని చెయ్యి. ఎంతమంది అనుకుంటున్నారు చెప్పండి అలా? అస్సలే అవ్వడు అనుకో. అనుకున్న తర్వాత అరే రే అమ్మ చెప్పారు కదా మనం అనుకోలేదే, మళ్ళీ పడ్డామే, మళ్ళీ ఇంకోసారి కూడా అట్లనే ఉంటుంది కదా. నాది నేను అనుకోవద్దురా అంటే నాదినే నేను అనుకుంటా. ఎందుకంటే ఇదివరకల్లా అనుకుంటే అనుకున్నావు, ఇప్పుడు అనుకోవాకు. ఇప్పటి నుంచన్నా ప్రయత్నం చేయకపోతే నువ్వు నాది నేను అనుకుంటూ నేను రేపు చచ్చిపోతాను అని నిర్ణయించుకుంటే, అదే భావంతో చచ్చిపోతే మళ్ళీ కూడా జన్మ వస్తుంది. ఈసారి జన్మ మానవ జన్మ వస్తుందనే నమ్మకం లేదు. ఎందుకురా, బహూనాం జన్మనాం అంతే అన్నాడు ఆయన. ఒరే చాలా జన్మలైపోయిన తర్వాత నీకు లాస్ట్లో మానవ జన్మ ఇచ్చానరా, దిస్ ఈజ్ లాస్ట్ ఛాన్స్, నీ ఇష్టం. ఈ ఛాన్స్ పోగొట్టుకుంటే మళ్ళీ దాన్ని గురుదేవులు మాకు ఎట్లా చెప్పేవాళ్ళు అంటే, ఈ పాయింట్ని ఒక కొండ ఎక్కుతున్నాం మనం.
ఆ కొండ ఎట్లా ఉందంటే కొండ మామూలుగా ఇట్లా ఉండాలి, కొండ ఇట్లా ఉండదు. ఎవడు ర్యాంప్ వేయలే కొండ మీద. మనకి కొండ 90 డిగ్రీస్లో ఎక్కమంటుంది. చూడండి కావాలంటే కొండ ఎట్లుంటుంది, ఇట్లా ఉంటుంది కొండ. ఇక్కడ శిఖరం ఉంటుందా, ఇట్లా ఉంటుంది. కొండని నువ్వు ఇట్లా వెళ్ళాలి కదా. ఇక్కడ ఏం పట్టుకోవడానికి ఎవడు రోడ్డు వేయలే. తిరుపతి కొండకి వెళితే రోడ్లు వేశారు కదా కష్టపడి. ఈ కొండకి ఎప్పుడు రోడ్డు వేయలే, మనం వెళ్ళాలి. బహూనాం జన్మ అట్లా ఎక్కి ఎక్కి మనం వచ్చాం ఇప్పటి వరకు. ఎక్కడికి? శిఖరం దగ్గరికి వచ్చాం. అంతే. జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, నన్ను తెలుసుకోవాలని వచ్చినటువంటి వాడివి నువ్వురా. ఎందుకు నీవు అంటే నీకు వాసనా జ్ఞానంతో పాటు వివేక జ్ఞానం అనేది ఒకటి ఇచ్చాను. ఎప్పుడైతే ఎలివేట్ అవుతూ పైకి వెళ్ళావో, పైకి వెళ్ళే కొద్దీ నీకు ఒక జ్ఞానం వస్తుంది కదా. ఏమిట్రా నీకు జ్ఞానం? వాసుదేవ సర్వమితి. ఇదంతా వసతి దివ్యతి తప్ప ఇంకేం లేదు ఇక్కడ. ఇదంతా ఏముంది? వాసుదేవ. వాసుదేవ అంటే కృష్ణుడు కాదు, వసుదేవుడు కొడుకు కాదు. వాళ్ళు అట్లా అనుకుంటున్నారు. ఎట్లా కొండ మీద కృష్ణుడు కూర్చొని ఉన్నాడా? వాడి దుంపదేగా ఎండబడి చావడు అక్కడే కూర్చుంటే కదా. పైగా వాడు ఏం చెప్పాడంటే నేను కొండని ఎత్తాను, కొండ కింద ఉన్నాను అన్నాడు. మనం వాడిని ఎక్కడ పెడుతున్నాం అంటే మనం ఎప్పుడెప్పుడు ఎక్కుతామా, ఆ ఎక్కిన వాడిని ఇట్లా పైకి లాక్కుందామా అని వాడు అక్కడ ఎండలో కూర్చొని చచ్చిపోతున్నాడు. ఎవడు? వసతి దివ్యతి ఇది వాసుదేవ. వసతి అంటే ఎగ్జిస్ట్ అవుతోంది, దివ్యతి ప్రకాశిస్తోంది. చూడండి, ఒకటి ప్రకాశము, ఒకటి ఎగ్జిస్టెన్స్. ఒకటి అపియరెన్సు, ఒకటి ఎగ్జిస్టెన్సు. ఏమిటండి ఈ రెండు? ఇందాక చెప్పానే, ఆకాశంలో కుండ ఉంది, కుండలో ఆకాశం ఉంది. కుండలో ఆకాశం ఉందంటే ఎగ్జిస్టెన్సు, ఆకాశంలో కుండ ఉందంటే అపియరెన్సు కదా. మీకు ఏం కనబడుతోంది? ఈ ప్రపంచమంతా, ఈ దేహాలన్నీ ఆభాసలుగా నా కల్లో కనిపించిన ముగ్గురులాగా వీళ్ళింతమంది ఉన్నారు. వీళ్ళింతమంది మీరే ఆలోచించండి. అలా నాకు మీరు కనిపిస్తున్నారు కాబట్టి మీరు ఇంతమంది అంటున్నాను. నాకు కనిపించారంటే మీరు అందరు ఏమైనారు? నా జ్ఞానం పరిధిలోకి రావాలి. నా జ్ఞానం పరిధిలోకి మీరు రాకపోతే మీరు నాకు కనిపించరు. అంటే నా జ్ఞానం లైట్ లాగా వచ్చి మీ అందరినీ వ్యాపించేసింది. నా జ్ఞానంలో మీరు ప్రవిలాపనం అయిపోయి ఉన్నారు. అందుకు మీకు ఇండివిజువాలిటీ లేదు. ఇక నేనే కనపడుతున్నా. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ నేను ప్రవిలాపనం చేసేసుకున్నా. ఎప్పుడు నేను చేసుకోగలిగాను? నేను ఎవరో నాకు తెలిసింది కాబట్టి మిమ్మల్ని అందరినీ లాక్కోగలిగా. మరి మీకు మీ జ్ఞానంతో మీ పక్కవాడే కనపడతాడు, ఈ పక్కవాడు కనపడతాడు, ఆ పక్కవాడు కనపడతాడు కదా. మీ అందరి జ్ఞానంతో నేను కనపడతాను, మీ అందరి జ్ఞానంతో మీరు కనపడరు. చూసుకోండి, మీరు ఎవరికన్నా మీకెవరికన్నా మీరు కనపడుతున్నారా మీ పక్కవాళ్ళు? అంటే మీరందరూ ఏమైనారు? మీరందరూ నా జ్ఞానంలో ప్రవిలాపనమైనారు. అది ప్రవిలాపనం. కుండలన్నీ ఆకాశంలో ప్రవిలాపనమైనవి. నా కళలో నా దొంగవాడు నేను, నా పోలీసు వాడు కదా. వాళ్ళు నా వాళ్ళే కదరా. పోలీసు వాడు వేరేవాడా? దొంగవాడు నేను, పోలీసు వాడు నేనే, దొంగవాడు నేనే. కళ బాగా ఉందిరా. మాకు భగవంతుడు మనకు కళ ఎందుకు పెట్టాడంటే మీకు ఎప్పటికైనా బుద్ధి వస్తుందని పెట్టాడు. మనకి ఎప్పటికీ బుద్ధి రావటం లేదు. మనం ఏం చేద్దాం? వినండి ఏమ్మా, ప్రాణం అనంత వాయువుల్లో కలిసింది అనడంలో అర్థం ఇది. ప్రతిబింబము తన కాంతిని ప్రసరించినట్లు మిథ్యాజ్ఞానం ఇంద్రియాల ద్వారా ప్రసరిస్తోంది. మిథ్యాజ్ఞానం
అదే శబ్ద స్పర్శ రూప రస గంధాలను తెలియజేస్తోంది. నా మిథ్యాజ్ఞానం పర్టికులర్గా ఇది ఉమా, ఇది మాధురి, ఇది పుష్ప, ఇది రత్న అట్లా కనుక్కుంటుంది. ఎవరు? నా మిథ్యాజ్ఞానం. నా మిథ్యాజ్ఞానం అంటే నా అర్థంలో పడ్డ జ్ఞానం. అది చాలా లిమిటెడ్. ఎందుకని? అది ఒక్కొక్కసారి ఒక్కొక్కళ్ళని మాత్రమే కనుక్కుంటుంది. నా ఒరిజినల్ జ్ఞానం, నా ప్రత్యేకాత్మ అంటున్నానే, మీ అందరినీ ఒక్కసారి అట్లా చూసి వీళ్ళందరూ నా జ్ఞానంలో, నా పరిధిలోకి వచ్చేస్తారు. నా ఆర్బిట్లోకి వస్తే అందరినీ నేను లాగేసుకుంటా కదా. భూమి ఏం చేస్తోందిరా? భూమిలో ఒక శక్తి ఉంది కదా, అది ఏం చేస్తుంది? దాని గ్రావిటేషన్ ఏదన్నా పడని లాక్కుంటుంది, దానిలోకి లాగేసుకుంటుంది. నా ప్రత్యేక అనేటువంటి నా జ్ఞానం అది ఎట్లా లాక్కుంటుందండి? గదిలో బల్బు స్విచ్ చేయగానే మొత్తం వస్తువులన్నిటినీ దాని పరిధిలోకి లాక్కుందా, లాక్కోలేదా? వితిన్ సెకండ్స్, సెకండ్స్ కూడా కాదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. బల్బు వెలగడమే, బల్బు వెలగంగానే లాక్కుంటుంది. నా బల్బు ఎప్పుడు వెలిగింది? నా జ్ఞానం ఎప్పుడు కలిగింది? నా జ్ఞానం మా అమ్మ కడుపులో ఉండగా నా జ్ఞానం కలగలే కదా. జ్ఞానం లేదురా పాపం పసిబిడ్డారా అంటారు. నా జ్ఞానం నేను డెవలప్ అయ్యే కొద్దీ పెరిగింది. నా ప్రజ్ఞ ఎప్పుడు పడ్డానో అప్పుడే పెరిగింది. అప్పుడే నా ప్రజ్ఞ ఉండకపోతే నేను ఇది తయారు చేసిన, నా ప్రజ్ఞే ఇది తయారు చేసింది. అప్పుడు నా జ్ఞానమే జ్ఞేయమైంది. అర్థమైందా? జ్ఞేయం విడిగా లేదు. జ్ఞానం జ్ఞేయం ఎవరికి ఉంటాయి? జగత్తుకుంటాయి. ఎందుకని? జ్ఞానం జ్ఞేయం నిమిత్త ఉపాదానం అనే ఇద్దరి వల్ల తయారైంది. జ్ఞానం జ్ఞేయం అనేది ఇద్దరు తయారు చేస్తే తయారైంది. అదేమిటి? అది జగత్తు. కుండ తయారు చేయాలంటే కుమ్మరివాడు ఉండాలి, మట్టి కూడా ఉండాలి. మరి నాకు ఏ మట్టితో తయారు చేశారా నన్ను? నేనే తయారైపోయినా, నాకేం మట్టి అక్కర్లే. ఎందుకని? సంకల్ప మాత్రం చేత నేను దీన్ని తయారు చేసుకోగలను. అట్లాంటి నన్నే జీవుడు అనాలి. నేను ఊరుకోకుండా 5 భూతాలతో తయారు చేసి, అంటే నా క్యారెక్టర్ వేయాలంటే వేషం వేయాలి కదరా. అరుణ్ గోవిలు ప్యాంటు షర్టు వేసుకొని ఉంటాడు కదా, వాడిని రాముడు చెయ్యాలంటే వాడికి ఒక పంచగోచి కట్టాలి కదా. నేను ప్యాంట్ వేసుకుని రాముడిగా వస్తానంటే వాడికి పైన వేసిన వేషం, వాడి వేషంతో రామాయణం అంతా అయిపోయేదాకా వాడు రాముడుగానే ఉంటాడు, రాముడుగానే నటిస్తాడు. బట్ వాడు అరుణ్ గోవిలని ఎవ్రీ మూమెంట్ వాడికి అర్థం, వాడికి తెలియాలి. వాడికి ఏ మూమెంట్ అరుణ్ గోవిల్ అని తెలియకపోతే సీత వాడిని చెంప పగలగొడుతుంది. ఇక్కడ మన్నెవడు చెంప పగలగొడతాడు? మృత్యువు చెంప పగలగొడతాడు. మనం అందరం ఏం చేస్తున్నాం? అహం బ్రహ్మాస్మి అంటలే, ఏమంటున్నావు? అహం జీవాస్మి, అహం దేహాస్మి, అహం ఇంద్రియాస్మి, అహం ప్రాణాస్మి. మనమే అంటాం, అబ్బా నా ప్రాణం పోతున్నదిరా. ఏం పోతే పోని, ఏదో ప్రాణం ఎందుకు అని, ఎందుకు దాన్ని ఇంత గట్టిగా పట్టి కూర్చోబెడుతున్నావు? ఎప్పుడో ఒకసారి పోతావు కదా, ఇప్పుడే పో అనండి, అసలు పోదు. అమ్మ పోతావే అంటే నిన్ను బెదిరిస్తుంది కదా. చూడండి, మన అందరికీ మృత్యు అంటే భయం ఉందా లేదా? ఎందుకు మృత్యు అంటే భయం ఉంది? దాన్ని పో నువ్వు అనలేకపోతున్నావు, దాన్ని పట్టుకోవాలనుకుంటున్నావు. ఎంత పట్టుకోవాలనుకుంటున్నావంటే నీ సంపాదించిన ధనాన్ని ఎట్లా వదలడానికి నీకు ఇష్టం లేదో, నువ్వు సంపాదించిన డబ్బుని తీసుకుపోరా అంటావా? మరి ఇది సంపాదించావా నువ్వు? సంపాదించావు. ఎప్పుడు సంపాదించావు? అది ఎలా రిసీవ్ చేసుకోవాలో అట్లాంటి బల్బుని నేను తయారు చేశా.
ఆ బల్బ్ అయితేనే దాన్ని రిసీవ్ చేసుకోగలదు. అట్లాంటి శరీరాన్ని తయారు చేసుకున్న ఈ శరీరంని డిజైన్ చేసుకుందే ఎందుకోసం? నేను పరమాత్మను తెలుసుకోవడం కోసం. కానీ నేనేం చేస్తున్నాను? నేను వేసుకున్న వేషం ఏదో దాంట్లో నటించరా అంటే నేను జీవిస్తున్నా. అది నువ్వు చేస్తున్న పెద్ద తప్పు. నీకేం చెప్పాం? వేషం వేశానురా, ఆ వేషంతో నటించరా, నాటకం బాగా రక్తి కట్టించరా అని చెప్తే నువ్వు దాంట్లో జీవించేస్తున్నావు. నేను అదే అని అంటున్నావు. అరుణ్ గోవిల్ ఏమంటున్నాడు? నేను రాముణ్ణే అంటాడు. మరి తన్నులు తినద్దా? నేను రాముణ్ణే అంటే తన్నులు తినాలి. నేను అరుణ్ గోవిల్ అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోరు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటే అర్థం అది. ఒరే నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా అంటే అర్థం ఏంటి? ఒళ్ళు నా దగ్గరే ఉంది కదా, మరి దగ్గర పెట్టుకోమంటున్నారే అంటే నువ్వు నేను కాదురా, నువ్వు నాదిని నేనంటున్నావురా. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడ. మన పెద్దవాళ్ళు ఎంత చెప్తారో చూడరా. మనం కాకుండా పిచ్చోళమైపోతున్నాను రా. ఒరే మీరందరూ చాలా అదృష్టవంతులు రా. బ్రహ్మ విద్యని ఇంత ఈజీగా దొరికేది ఎక్కడా దొరకదురా. దీన్ని ఉపయోగించుకోకపోతే మీరు చాలా వేస్ట్ చేసుకుంటారు. అది అందుకనే చెప్తున్నా. రక్త ప్రసరణ, గుండె కొట్టుకొనుట, మనస్సుకు ఆలోచనలు దానివల్లే కలుగుతున్నాయి. ఎవరి వల్ల? ఈ వేసుకున్న వేషం వల్ల. ఆ శక్తినే మైండ్ అన్నారు. నీ దగ్గర ఒక మైండ్ ఉంది. అద్దంలో పడ్డ ప్రతిబింబాన్ని అని నువ్వు అనుకోగలిగితే నీకు ఒక మైండ్ ఉందని నీకు తెలుసు, ఒక శక్తి ఉందని తెలుసు. అద్దంలో పడ్డ ప్రతిబింబాన్ని అని అనుకుంటే అంటే ఆ జ్ఞానమే ఈ పని చేస్తోంది అని అనుకోగలిగితే సూపర్ మైండ్ అంటాం. నేను బల్బు నేనని గుర్తిస్తే సుప్రా సూపర్ మైండ్. నువ్వు సుప్రా సూపర్ మైండ్లోకి వెళ్ళు. సూపర్ మైండ్ నీకు అక్కర్లే. అప్పుడు నీకు సైన్స్లో నిలబడతావు. నువ్వు సూపర్ మైండ్ అంటేనే సైంటిఫిక్గా నువ్వు ప్రూవ్ అవుతావు. సూపర్ మైండ్. అక్కడ సూపర్ మైండ్ సైంటిస్ట్ ఏమంటాడో తెలిసినా, దిస్ ఈజ్ గాడ్స్ క్రియేషన్. ఐ డోంట్ నో ఎనీథింగ్. దిస్ ఈజ్ గాడ్స్ క్రియేషన్. వాడికి ఏది అర్థం కాదో దాన్ని గాడ్స్ క్రియేషన్ వాడిని ఎత్తిన పడేస్తాడు. అద్వైత అట్లా పడేయడు. అంతా నేనే చేశానంటాడు. అద్వైతికి సైంటిస్ట్కి అది తేడా. అద్వైతి 100% నేర్చుకున్నవాడు, సైంటిస్టు 75% నేర్చుకున్నవాడు. మనస్సు సంబంధించి యూనివర్సిటీలో డిగ్రీలు పొందిన వాళ్ళందరూ 50%. ఒక రెజలర్ ఉన్నాడు అంటే వాడు 25%. అది కూడా లేకుండా మనం ఉన్నామంటే 0%. మనకి ఎన్ని మార్కులు వస్తున్నాయో మీరే లెక్కేసుకోండి. మీ ఇష్టం. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.